సినిమా వచ్చేసి బాలే అన్న నచ్చలేదు, ఎక్కడో డిసప్పాయింట్మెంట్ కొంచెం. అంటే సిద్ధు అన్న చాలా బాగా అనిపించింది, యాక్టింగ్ బాగుంది, వన్ లైనర్ పంచెస్ బాగున్నాయి. సో సిద్ధు అన్న యాక్టింగ్ గురించి చూడొచ్చు సినిమా. బట్ స్టోరీ అంతా ల్యాగ్, మనం ఒక పక్కన కనెక్ట్గా ఉంది సినిమాకి, అరే ఇక్కడ కనెక్ట్ అవుతున్నాం రా అని అనిపించదు. ఒకటే రా ఏజెంట్, ఆ టెర్రరిస్ట్, ఆ పోలీస్ చేసింగ్ అన్నీ కూడా రా ఏజెంట్ చేసే పనులన్నీ సిద్ధు అన్నే చేసేస్తుంటాడు. సో రా ఏజెంట్కి అసలు అంటే వాళ్ళు అంతగానం ట్రైనింగ్ తీసుకొని ప్రతి ఒక్కరిని అంటే రా ఏజెంట్ డామినేట్ చేసే క్యారెక్టర్ సిద్ధు అన్నది అయిపోయింది. సో ఎలా అనుకుంటే అలా అంటే రా ఏజెంట్ తక్కువ రా అన్న ఉద్దేశంతో ఉంటాడు. అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తాం, బట్ రా ఏజెంట్ కంటే ఎక్కువ కాదు కదా అనే ఉద్దేశం ఒక కొడుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకో కనెక్ట్ కాలేకపోయా సినిమాకి. చాలా డైరెక్షన్ అంటే సినిమాకి కనెక్ట్ కాకపోతే డైరెక్షన్ కూడా వరస్ట్ అనిపిస్తుంది అన్న ఫస్ట్. ఎందుకంటే బీజిఎం కూడా అసలు ఒక్క సాంగ్ కూడా బాగాలేదు, ఒక సాంగ్ బాగుంది, ఆ సాంగ్ అంటే మిగతా అంతా అసలు సినిమాలో కనెక్ట్గా మనం అంటే ఒక క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి, టెర్రరిస్ట్ అంటారు, ఒకటి తప్పించుకుంటాడు వెళ్ళిపోతాడు, కానీ కనెక్టివిటీ ఉండదు మూవీలో. మనం దీనికి కనెక్ట్ అవుతున్నాం, అరే ఈ మూవీలో ఈ పాయింట్ కనెక్ట్ అవుతున్నాం అని ఒక పాయింట్ ఉండాలి కదా, దానికి కనెక్ట్ అవ్వం. వైష్ణవి క్యారెక్టర్ కూడా అంత బాగా అసలు క్యారెక్టర్లో అంతగానం అనిపించలేదు. సిద్ధు మార్క్ ఉంది, బట్ మన స్టోరీలో అంటే క్యారెక్టర్ ఎంత చేసినా కానీ మనం స్టోరీకి కనెక్ట్ కాకపోతే ఆ సినిమా చూడలేమన్న ఫస్ట్. సో మనం ఆ స్టోరీ ఎంత గ్రిప్పిగా ఉంటే మనం సినిమాలో కనెక్ట్ అవుతుంటాం. అసలు స్టోరీ వెళ్ళిపోతుంది కాబట్టి మనం కనెక్ట్ కాకుండా ఉంటాం. అంటే జాక్ అని పెట్టారు, క్రాక్ అని పెట్టారు, ఆ జాక్ సినిమా వస్తే మనకు క్రాక్ వస్తుంది, అలా ఉంది సినిమా. వైష్ణవి యాక్టింగ్ నార్మల్ అన్న, ఇలా ప్రతి సినిమాలో చేసినట్టే ఈ సినిమాలో కూడా చేసింది. అంత పెద్ద క్యారెక్టర్ ఏం లేదు, నార్మల్ క్యారెక్టరే, అలా వస్తుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓన్లీ సిద్ధు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, కానీ సిద్ధు అన్న తీసుకోవాల్సిన స్టోరీ కాదనిపించింది నాకు. కామెడీ వన్ లైన్ పంచెస్ ఉన్నాయి. నేనేమంటున్నా అన్న, వన్ లైన్ పంచెస్ ఉన్నాయి, సిద్ధు అన్న యాక్టింగ్ బాగుంది, చింపేశాడు. బట్ ఏంటంటే స్టోరీ కనెక్ట్ కాలేదు మనం. స్టోరీలో డైరెక్షన్ కూడా బీజిఎం అయితే అసలు వరస్ట్గా ఉంది, అసలు నచ్చలేదు నాకు. ఆ స్టోరీ కనెక్ట్ అయితే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. స్టోరీ కనెక్ట్ కాలేకపోయాను. ఆ రా ఏజెంట్ అంటాడు, టెర్రరిస్ట్ అంటాడు, ఒక స్టోరీ మొత్తం ఒకటే, ఒక టెర్రరిస్ట్ పట్టుకోవడానికి దాని మీదనే సాగుతూ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఓన్లీ రా ఏజెంట్, టెర్రరిస్ట్, ఒక కామెడీ, వేరే వాళ్ళు. సిద్ధు అన్న కామెడీ బాగుంది, బట్ అది ఒక 1 minute అయిపోతుంది. ఓకే, నార్మల్గా ఉంది. ఆమె ఫ్యాన్, ఆమె కోసం వచ్చినాము. ఈమె చాలా పెద్ద ఫ్యాన్ హీరోయిన్, ఈమె కోసం వచ్చినాం మేము. ఎట్లుందా అన్న మూవీ? బాగుంది. హీరోయిన్ బాగుందా? ఏం నచ్చింది మూవీలో? వైష్ణవి. ఆమె కోసం వచ్చినాం, నార్మల్గా ఉంది మూవీ. బాగుంది. వైష్ణవి అంటే నా డైలాగ్ చెప్పు. బేబీ సినిమా అలా అయితే వైష్ణవి అన్నీ ఇప్పటివరకు 2 movies రిలీజ్ అయినాయి కదా, ఒక 100 times చూసి ఉంటుంది. ఆమె పెద్ద ఫ్యాన్. ఎట్లా ఉంది మూవీలో? మంచిగా ఉంది. బేబీ మూవీలో బాగుందా, ఇందులో బాగుందా? ఇందులోనే నచ్చిందా? సో ఈ మూవీ ఎలా ఉంది? సిద్ధు జనరల్ గడ్డ డైలాగ్స్ ఎట్లున్నాయి? సో నాకు అది అంత అనిపించలేదు సినిమా. సిద్ధు యాక్టింగ్ ఎలా ఉంది ఇందులో? సినిమాకి ఏమన్నా ప్లస్ ఉందంటే అది సిద్ధు యాక్టింగ్ ఒకటే. అసలు రా ఏజెంట్ రా అని చెప్పి స్టోరీని తీసుకొచ్చి ఎంత చిల్లర చేసేసారంటే, ఒక గూఢచారి సినిమా చూడండి, అసలు సినిమాలు ఎక్కడన్నా నేను ఒక రా ఏజెంట్ అని చెప్తాడు వాడు. దీంట్లో నలుగురిలో కూడా రా ఏజెంట్ రా 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 అని మాట్లాడే అంత అసలు బొమ్మరిల్లు భాస్కర్ ఇలాంటి సినిమా తీస్తాడు అనుకోలేదు నేను. ఆయనకి ఇట్లాంటి యాక్షన్ సినిమాలు సెట్ అవ్వవు, ఓన్లీ లవ్ స్టోరీసే. లైక్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, పరుగు, బొమ్మరిల్లు ఇలాంటివే సెట్ అవుతాయి. ఆయన జోనర్ మార్చుకొని వచ్చి ఇలాంటి సినిమాలు తీస్తా అంటే అది నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. నాకైతే సినిమా నచ్చింది. బేబీ హీరోయిన్, బేబీలో ఉన్నంత మసాలా ఇందులో ఏం లేదు, అలాని తనకేం ఎక్కువ స్కోప్ ఏం లేదు. డీజే టిల్లు ఏదో స్క్వేర్ కూడా సీక్వెల్ అయిపోతూ వచ్చింది, చూస్తే థియేటర్లో అంత జనాలు కూడా లేదు. సిద్ధుకి అంత అదేమంటారు ఇంకా అంత ఇమేజ్ అయితే రాలేదు, ఏదో సీక్వెల్ టైప్ లో ఆ సినిమాని లాక్కొచ్చాడు. కానీ అట్లానే ఉంది, అట్లానే అనిపించింది నాకైతే. సేమ్ టిల్లులో ఎట్లాంటి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, సేమ్ ఇందులో కూడా అలానే అనిపించింది నాకు. 1 time వాచ్, యావరేజ్ టైం పాస్ కి చూడొచ్చు అంతే, పని కట్టుకొని వచ్చి సినిమా చూసే అంత అయితే లేదు ఇది. 1.25. లేకపోతే ఇంకొకళ్ళు డైరెక్ట్ చేశారని కానీ చూడలేదు. రెగ్యులర్గా ఒక సినిమాని ఎలా చూడాలో అలానే చూశాను. సో లిటిల్ బిట్ ఎంజాయ్ చేశాను. ఓకే, అంత ఓవర్ గేమ్ ఉండదండి, నార్మల్గానే ఉంటుంది.
వైష్ణవి యాక్టింగ్ ఎట్లా? వైష్ణవికి చాలా మంచి రోల్ ఇచ్చారండి. ఈ సినిమాలో అంత అంటే కొంచెం స్కోప్ ఉన్న రోలు హీరోయిన్కి చాలా తక్కువ దొరుకుతుంది ఈ రోజుల్లో. సో షీ యాక్టెడ్ వెరీ వెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. సాంగ్స్ అయితే అంత అనిపించలేదు, బట్ ఓకే. ప్రకాష్ రాజ్ గారికి మంచి క్యారెక్టర్ ఇచ్చారు చాలా రోజుల తర్వాత. కొంచెం రాయ్ ఏజెంట్ క్యారెక్టర్ కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే హ్యూమర్ ఉంటుంది బట్ డీజే టిల్లు పాట కూడా వినొచ్చు, వస్తాయి. కేక్ ఉంది యాక్చువల్లీ. యాక్టింగ్ ఎలా ఉంది బ్రో డీజే టిల్లుకి? ఇందులో సేమ్ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ట్రై చేశాడు. అంటే వీడికి ఒక కొత్త స్టోరీ అనేది ఉంది. అంటే డీజే టిల్లు ఈజ్ ఆల్ అబౌట్ కొంచెం కాన్సెప్ట్ ఏంటంటే స్టోరీ అంటారు. సో లిటిల్ బిట్ చూస్తే కొంచెం వార్ జోన్ బేస్డ్, అంటే కొంచెం టెర్రరిస్ట్ అనేది ఉంటుంది. నేపాల్ మళ్ళీ పాకిస్తాన్. స్టోరీ కూడా చాలా కన్ఫ్యూజన్ చేసేటట్టు ఉందండి ఆడియన్స్. బాగుంది కన్ఫ్యూజన్ కదా. యూ కెన్ ఎక్స్పెక్ట్ లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ స్టోరీ కంటెంట్, బట్ బాగుంటుంది. బాగానే ఉంది సినిమా, చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్. హైలైట్స్ ఏంటండి మూవీలో? హైలైట్స్ ఎమోషన్ సీన్ ఆకట్టుకుంటాయి. దేశభక్తి ఉన్న చోట రాలో చేరేందుకు చేసే స్టోరీ జాక్. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ ఎలా ఉంది డీజే టిల్లు సిరీస్ కున్న ఈ సినిమాకి? సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్, ఆడి వాయిసే మూవీకి ప్లస్. ఎందుకంటే ఆడి వాయిస్ బట్టి మూవీ వెళ్ళిపోతుంది. సో వాడి కామెడీ తక్కువ, లవ్ ట్రాక్ అనేది ప్రేక్షకుడిని ఇబ్బంది పెడుతుంది. సో ఎమోషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. తల్లితో ఉన్న ప్రేమ బాగుంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చా? డబుల్ మీనింగ్ డైలాగ్ ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. డబుల్ మీనింగ్ డైలాగ్ తక్కువ. సో భాస్కర్ కి ఒక హిట్ అనుకోవచ్చా? లాంగ్ హిట్ అనుకోవచ్చు, చూడొచ్చు. 5కి 3 అవ్వచ్చు రేటింగ్. బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక మంచి బోరింగ్ సబ్జెక్ట్ కాకపోయినా దీంట్లో ఉన్న బోనస్ పాయింట్లు తగ్గ డైలాగ్ డెలివరీ ప్రకాష్ రాజ్ గారు కానీ, నరేష్ గారు కానీ, సుబ్బరాజ్ గారు కానీ, వీళ్ళ స్క్రిప్ట్ తగ్గట్టుగా బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్కి అయ్యే సినిమాలు తీస్తారు. బట్ ఈసారి ఏంటంటే యూత్కి కొద్దిగా ఒక మెసేజ్ ఇచ్చి దేశం మీద మనకు ఏ ప్రాముఖ్యత రా నేపథ్యంలో మనకు పోలీసులు మిలిటరీ వాళ్ళే కాకుండా వీళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, ఇలాంటి ఏజెన్సీకి జాబ్ రిక్రూట్మెంట్కి వెళ్ళాలంటే ఎన్ని టాస్కులు ఉంటాయి, ప్రెస్టేషన్ కూడా ఒక బూస్టప్గా సిద్ధు చేసిన ఈ సినిమా చాలా యాక్టివ్గా ఉంది. బివిఎస్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ చూస్తే కనుక కొద్దిగా రీసెంట్గా బాగుంది. ఇలాంటి యాక్టివ్ సినిమాలు యూత్ ఎంకరేజ్ చేయాలి. వాచబుల్ మూవీ. అంటే అంత బాగాలేదు అని అంటున్నారు కదా, బోరింగ్గా ఉంది అండ్ హీరో అంటే యాక్టర్స్ని సరిగ్గా వాడుకోలేదు డైరెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. మీకేమనిపించింది? ఇప్పుడు జనరల్గా సాఫ్ట్వేర్ అంటే ఎగబడతారు జనాలు, అది వచ్చినా రాకపోయినా ట్రై చేస్తారు. దేశభక్తి నిమిత్తం బోర్డర్కి వెళ్ళి ప్రయత్నించండి అంటే బోర్డర్కి వెళ్ళాలని డిసప్పాయింట్ అవుతారు. అంటే 20 నుంచి 25 లోపు మైండ్ సెట్ ఎలా ఉంది. సో 25 క్రాస్ అవుతున్నప్పుడు ఒక యాక్టివ్ పర్సన్ ఒక రిస్కీ జాబ్ కోసం ఎలా మూవ్ అయ్యాడు అంటే ఇది ఏంటంటే జనరల్గా అన్ని ఎలివేట్స్ ఉండేది కాదు. అంటే మనకున్న ఒక చిన్న డిసప్పాయింట్ని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాం, ప్రెస్టేషన్ నుంచి కూడా ఎలా రివలైజ్ అయ్యాం. అంటే ప్రతి ఒక్క సినిమాలో అన్ని జోనర్లు ఉండాలని కాదు, ఇదొక కొత్త ఎక్స్పెరిమెంట్ టైపు. బట్ చూడాల్సిన వాళ్ళకి చూసే ఒక మంచి స్టఫ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అయితే బాగుంది. బాగోలని కూడా చెప్పలేము, ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి తీసారు సినిమా. ఆల్మోస్ట్ అయితే బాగుంది. కొంచెం ఓవర్ అయితే అనిపించింది, కొంచెం ఓవర్ అయితే అనిపించింది. కానీ మనోడికైతే సినిమా అయితే సెట్ కాదు. అంతా జోకు, అవన్నీ జోక్తో ఎమోషన్తో అవే సెట్ అవుతాయి. కానీ కొంచెం ఓవర్ అనిపించింది. కానీ అట్లా చూసుకున్నా సరే మనోడి దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ మస్తు ఉన్నాయి, మంచిగా అవ్వచ్చు. కానీ ఇట్లాంటి సినిమాలు తీసి కొంచెం దిమాగ్ ఖరాబ్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే కోట్లకి వెళ్ళి తీస్తారు కాబట్టి. నేను ఒకటి బ్రో సింపుల్గా చెప్తున్నా, సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి, ఓడు కూడా చూడట్లేడు. కానీ ఒక ప్రకారంగా అయితే మంచి ఈ ఇండియాకి సొసైటీకి చెప్పాల్సిన మంచితనం అయితే బాగా చెప్పిండు. అది ఒకటి బాగా అనిపించింది నాకు. అందుకనే వచ్చిన సినిమా వాచ్ చేయడానికి. ఈ ఇండస్ట్రీకి అయితే కొంచెం మంచిగా చెప్పాలి, ఇట్లా అవుతే ఇట్లా మంచిది అనేసి చెప్పడానికి అయితే వచ్చిండు. ఆ ప్రకారంగా అయితే సెల్యూట్ చేయాలి. మనకైతే సినిమా అయితే ఆ ప్రకారంగా అయితే బాగానే ఉంది. ఒక ప్రకారంగా కామెడీ అని ఎవడైనా వచ్చిందనుకో వేస్ట్ అంటే వేస్ట్, చూడ అవసరమే లేదు బ్రో. అట్లా వస్తే వేస్ట్ అంటే వేస్ట్. జాకే నువ్వంతే ఆల్మోస్ట్ సూపర్ హిట్, సినిమా అయితే సూపర్ హిట్.
సూపర్ అంటే సూపర్ హిట్. కొత్త ఇండస్ట్రీలో కొత్త వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకోరు. అట్లా తీసుకుంటూ ఉంటే కూడా కొంతమందికి అవకాశాలు కూడా ఉంటాయి. సూపర్ అయితే బాగానే ఉంది. జాకీ కంటే అమ్మ మొగుళ్ళే ఉంది సినిమా అయితే. అట్లయితే బాగుంది. కొంచెం ఓవర్టేకింగ్ అనిపించింది, అది ఒకటి డిసప్పాయింట్ అయినాం. మిగతా అంతా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఓడు కూడా సినిమాలో అయితే ఆపలేడు, సినిమాని అయితే ఆపడు ఓడు కూడా. ఇది 30 రోజులు కాదు, 100 రోజులు నడుస్తుంది సినిమా. 100 రోజులు నడిచేంత అవకాశం అయితే ఉంది. So it's a theatre material. If you watch in TV also, it's not worth. It's definitely theatre vibe material. Watch it within these 4 days. It's worth. బాగుంది సినిమా మొత్తం బాగుందన్న. సినిమాలో తీసేయడానికి ఏం లేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ యాక్షన్ కానీ అంతా బాగుంది. లాస్ట్లో సునీల్ మన తెలుగులో చేశాడు కదా, సునీల్ కూడా ఎరగదీశాడు అన్నమాట. గుడ్ బ్యాడ్ డాగ్లీ అంటే తన ఫస్ట్లో ఎలా ఉన్నాడు, ప్రజెంట్ ఎలా ఉన్నాడు అనేది కథ అనమాట. 3 వేరియేషన్ గుడ్ బ్యాడ్ డాగ్లీ బాగుంది. అజిత్ స్టైల్లో ఉంది. హార్దిక్ రవిచంద్ర బాగా చేశారు, బాగుందన్న. డైరెక్షన్ బాగుంది, విలన్ క్యారెక్టర్ బాగుంది, హీరో క్యారెక్టర్ బాగుంది. అంతా సినిమా అయితే అల్టిమేట్ మొత్తానికి బాగుంది. యాడ్ తీసేయటానికి నేను లేదు, బాగుందన్న. ఇట్ వాజ్ సో గుడ్ బ్రో, అదిరిపోయింది. తెలుగులో చెప్పాలా తమిళనా అంతే మాస్గా ఉంటుంది. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్ని చాలా. ఇప్పుడు ఫ్యాన్ వస్తున్నారంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అంత ఉంది. ఇప్పుడు ఓల్డ్ వింటేజ్ అజిత్ కుమార్ చూడాలంటే చూడండి, పరం అది మాస్గా ఉంటుంది. బీజిఎం అది కొత్తగా ఒక అది ఫోల్క్ సాంగ్ పాడినోడు చేస్తున్నారు, బాగుంది. ప్లస్ పాయింట్ అంటే ఫ్యాన్ బాయ్ మూమెంట్ బ్రో మూవీ మొత్తం అంతే. కమర్షియల్ మూవీ కానీ బాగుంటుంది. ఇది ముందు మార్క్ అంటే నీ చూసారంటే ఇది కూడా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ ఫుల్ మాస్ బ్రో, ఫుల్ మాస్ మూమెంట్సే. టోటల్ హైప్ చాలా సూపర్గా ఉంటుంది. ఫ్యాన్స్ అది వస్తారంటే అది ఎంజాయ్ చేస్తారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.